ఒక నిమిషం బ్రదర్, ఇది విను. మనలో చాలామంది ఎప్పుడు మోటివేటెడ్గా ఎందుకు ఉండలేరు? అండ్ ఎక్కువ మంది అనుకుంటారు మనం కంటిన్యూస్గా ఒక పని చేస్తుంటే మనం దాంట్లో డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటామని. అండ్ అదే ఫాలో అవుతారు కూడా. ఐ థింక్ అలానే మీకు కూడా చెప్పుంటారు కదా, రైట్? ఫన్నీ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు చూసే మూవీస్లో కూడా అలానే చెప్తుంటారు, అలానే చేస్తారు. ఒక హీరోకి ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక మూవీలో రన్నింగ్ రేస్ అనుకోండి. మొదట్లో హీరో ఫాస్ట్ పరిగెత్తలేకపోతాడు, కానీ డే బై డే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఫైనల్గా తనే విన్ అవుతాడు కదా. ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ హీరోలో 100% సక్సెస్ వస్తుందా? నో, అంత ఈజీగా రానే రాదు. చిన్నప్పుడు మనలో చాలా మందికి వీడియో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకు కూడా, నేను కూడా చిన్నప్పుడు కొన్ని తెచ్చుకొని ఆడేవాడిని. ఏదైనా కొత్త గేమ్ ఆడుతున్నప్పుడు దాని బేసిక్స్ నేర్చుకోవడానికి, ఆ గేమ్ అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టేది. అందులో నేను అంత పర్ఫెక్ట్ ఆడేవాడిని కాదు, ఇంకా తొందరగా గేమ్ ఓవర్ అయిపోయేది. కానీ కొన్ని రోజులు ఆడిన తర్వాత ఆ గేమ్లో స్కోర్స్ బాగా చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆ గేమ్ ఆడుతుంటే మజా వచ్చేది. అలానే గేమ్ ఆడుతూ ఆడుతూ అందులో హై స్కోర్ చేసేవాడిని. కానీ కొన్ని గేమ్స్లో మిక్స్డ్ స్కోర్ రిజల్ట్స్ వచ్చేవి. ఒకసారి టాప్, ఇంకోసారి లో స్కోర్స్. అలా కొన్ని గేమ్స్లో అలా లో స్కోర్స్ వస్తాయి. ఎప్పుడైతే కొన్ని గేమ్స్లో చాలా లో స్కోర్స్ వస్తాయో అప్పుడు ఆ గేమ్ ఆడాలని కూడా అనిపించేది కాదు, చిరాకు వచ్చేది. మళ్ళీ ఆడాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. కానీ కొన్ని గేమ్స్ ఎన్నిసార్లు ఆడినా తొందరగా లాస్ అయినా మళ్ళీ ఆడాలనిపించేది. అలానే ఆడుతూ ఆడుతూ స్టేజెస్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడల్లా లో స్కోర్స్ చేస్తూ కొన్ని రోజులకు మళ్ళీ హై స్కోర్స్ చేసేవాడిని. అప్పుడు దాని గురించి అంత సీరియస్గా ఆలోచించేవాడిని కాదు. మాస్టరీ బై జార్జ్ లెర్న్డ్ అనే బుక్ చదివినప్పుడు నాకు రియల్ వరల్డ్లో గుడ్ రిజల్ట్స్ ఇలానే వస్తాయని అర్థమైంది. మనం మన లైఫ్లో గోల్స్ని అచీవ్ చేయడానికి ఏమైనా కొత్త నేర్చుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పోర్ట్స్, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, లేక జిమ్ జాయిన్ అవ్వడం, లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం, మీ గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వదు. ఫ్లాట్గా లోగానే రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం ఆ పీరియడ్లో మన బ్రెయిన్ అండ్ బాడీ ఆ లర్నింగ్ ప్రాసెస్ ఇంకా బేసిక్ అండర్స్టాండింగ్ మోడ్లోనే ఉంటాయి. కొన్ని మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా అలానే కంటిన్యూగా చేస్తూ కొన్ని డేస్ మనకు వీడియో గేమ్లో చెప్పినట్టు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ మనం ఆ గ్రాఫ్ చూస్తున్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ కనిపించాక కొన్ని డేస్ మళ్ళీ మన గ్రాఫ్ టైం నెగిటివ్ కనిపిస్తుంది. అంటే మనలో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మన గ్రాఫ్ స్ట్రైట్ నో డౌన్వర్డ్స్, కానీ అలా కాదు. ఆ తర్వాత సెకండ్ లెవెల్ చాలా డేస్ తర్వాత కష్టపడిన తర్వాత కూడా పాజిటివ్ రిజల్ట్స్ కనిపించకపోతే మన మోటివేషన్స్ పోతుంది. ఇక్కడే చాలా వాళ్ళ గోల్స్ని లైట్స్కోవడం స్టార్ట్ చేస్తారు. మన వల్ల కాదు, లైట్ అని ఫిక్స్ అయిపోతారు. అలా అనుకోవడం కామన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్సిస్టెంట్తో పాటు లాజిక్ కూడా ఇంపార్టెంట్. ఫెయిల్ అవ్వడం అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా రీసెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో, మనం ఏం మిస్టేక్ చేస్తున్నామో అని తెలుస్తుంది. అండ్ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో నేర్చుకున్నాం అండ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, కన్సిస్టెన్సీతో పాటు లాజిక్ కూడా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.